మళ్ళా ఒకసారి అధ్యక్ష ఇప్పుడు ఏదైతే ఆ 14 ఎకరాలకు సంబంధించి అధ్యక్ష పోయినసారి సభలో క్లారిటీ ఇచ్చాను, మళ్ళా తిరిగి కూడా ఇప్పుడు క్లారిటీ కూడా ఇస్తున్నాను అధ్యక్ష. కొనుకల్లు ఉదయ దినకరన్ అని వారు చెప్తున్నారు అధ్యక్ష. ఉదయ దినకరన్ 31/7/2014లో కొనుక్కున్నారు అధ్యక్ష. వారు గతంలో హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేయటం జరిగింది అధ్యక్ష. తర్వాత ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్యాంకులో పనిచేశారు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష వైఫ్ కూడా విజయవాడ శాతవాహన కాలేజీ ఎయిడెడ్ ఎంప్లాయర్ గా కూడా పనిచేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే వారి బంధువు అని చెప్పారు. వారు పనిచేస్తున్నటువంటిది కూడా వారి వైఫ్ గాని వారు గాని పనిచేసినటువంటిది. ఆ ఉదయ దినకరణకి 10,85,000 శాలరీ తీసుకొని ఉద్యోగం చేస్తున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా నేను పోయినసారి సభ దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు అమ్మినటువంటి రిటర్న్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో చూపెట్టారు అధ్యక్ష. ఏదైతే వారు కొన్నారో చూపెట్టారు, అమ్మినటువంటి చూపెట్టారు. ఆ ఎవిడెన్స్ కూడా నేను మీకు సభ దృష్టికి తెచ్చాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, రెండో అతను ఒక్కరిది కాదు అధ్యక్ష, ఇది ముగ్గురిది. రెండో అతను మంత్రి ప్రగడ విజయ్ కుమార్ అధ్యక్ష. 2 ఎకరాల 60 సెంట్లు ఒకటి, 57 సెంట్లు ఒకటి అధ్యక్ష. 28/2/2010లో వాళ్ళు కొనుక్కున్నారు అధ్యక్ష. 28/2/2010లో వాళ్ళు కొనుక్కున్నారు అధ్యక్ష. 2010 సంవత్సరంలో కొనుక్కొని 2015లో వాళ్ళు జనవరిలో రిజిస్టర్ చేశారు. 2015లో రిజిస్టర్ చేశారు. వాళ్ళు 2010లో కొనుక్కునేటప్పుడు వారు వచ్చేటప్పటికి అధ్యక్ష 15లో మూడవది కంపెనీ తరఫున డైరెక్టర్ గా 15వ సంవత్సరంలో చేరారు అధ్యక్ష వాళ్ళు. తర్వాత మూడవది బండ్ల శ్రీనివాసరావు అధ్యక్ష. 5 ఎకరాల 40 సెంట్ల ఇది 17/4 కొన్నారు. వాళ్ళు మాకు రిజిస్టర్ చేసింది 31/1/2014 అధ్యక్ష. వాళ్ళు కాటన్ చిల్లీస్ కమిషన్ ఏజెంట్ అధ్యక్ష. గుంటూరులో కాటను చిల్లీస్ కమిషన్ ఏజెంట్ అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో కూడా స్పష్టంగా రిటర్న్స్ లో కూడా వేశారు అధ్యక్ష. అంటే అగ్రిగోల్డ్ సంబంధం లేదనేటువంటి దానికి తిరిగి నేను మరలా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. దీని మీద నాకేం అభ్యంతరంలా జగన్మోహన్ రెడ్డి దాకా సిబిఐ నిర్ధారణ చేసిన సిగ్గు లేకుండా ఇంకా నా దగ్గర ఏమీ లేదు, 10 పైసలు ఇవ్వండి అని మాట్లాడుతూ ఉన్నాడు. సిబిఐ నిర్ధారణ చేసిన దాన్ని కాదన్న, సిబిఐ నిర్ధారణ చేసిన దాన్ని కూడా కాదన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ప్రజలేమో 1,00,000 కోట్లు అంటున్నారు, సిబిఐ 43,000 కోట్లు అధికారికంగా నిర్ధారణ చేసినా కూడా నా దగ్గర ఏమీ లేదు, 10% నాకు ఇవ్వండి మొత్తం రాసిస్తాననేటువంటి జగన్మోహన్ రెడ్డి అవాస్తవాలు అసత్యాలు చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అధ్యక్ష. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను అధ్యక్ష, నాకేం అభ్యంతరం లేదు. పదే సభ దృష్టికి తీసుకొచ్చి నాకున్న ప్రతిష్టను దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆ పత్రిక చేస్తా ఉంది. కాబట్టి నేను ఇప్పుడైనా ఛాలెంజ్ చేసిన దానికి కట్టుబడమనండి. లేని పక్షంలో అధ్యక్ష దీనిపై నిజాలు తేల్చడానికి హౌస్ కమిటీ వేసినా కూడా నాకేం అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు